వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్తో సహా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లో వచ్చేటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అంటూ ఫుడ్కి సంబంధించి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ అనమాట. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే జనరల్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకి వెబ్సైట్ కూడా చాలా క్లియర్గా ఉంది. tspsc.go.in వెబ్సైట్కి వెళ్ళి ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడవచ్చు దీనికి సంబంధించి. సో మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేటికి జూలై 29, ఎండ్ డేట్ వచ్చేటికి ఆగస్టు 26 అనమాట. చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆల్ టికెట్స్ అయితే మనం 7 days ముందే డౌన్లోడ్ చేసుకోవాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క జాబ్స్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 24 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మనకి ఏజ్ వచ్చేవాటికి 18 to 44 మధ్యలో ఉండాలన్నమాట. సో నెక్స్ట్ శాలరీస్ చూసుకున్నట్లయితే 42,000 నుంచి 1,15,000 వరకు కూడా ఉందన్నమాట. సో మనం ఈ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కమ్యూనిటీ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. పిహెచ్సి వైజ్ కానివ్వండి, ఈడబ్ల్యూ స్పోర్ట్స్ కేటగిరీ, జోన్ జనరల్ వైజ్ సంబంధించి కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందంటూ కూడా ఇక నవంబర్లో ఈ యొక్క సిబిటి టెస్ట్ అయితే నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. మనకు ఆఫ్లైన్ అనమాట, ఆన్లైన్ కాదు ఇది. ఇక అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసేదన్నమాట. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మనకు ఆధార్ కార్డు, ఓటర్ ఐ కార్డు, ప్రూఫ్స్కి సంబంధించి, అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్స్, డిగ్రీకి సంబంధించి ఇవన్నీ కూడా 1/1 అయితే అప్లోడ్ చేయాలంటూ కూడా దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మనకి ఉందన్నమాట. సో ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ అనమాట. డైరీ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, అదేవిధంగా వెటర్నరీ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. ఎనీ ఈక్వలెంట్ స్పెషల్ క్వాలిఫికేషన్ అనేది దీంట్లో కలిగి ఉండాలంటూ కూడా చాలా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్కి దీనికి సంబంధించి, అదేవిధంగా ఏజ్కి సంబంధించి మనం చూసాం ఆల్రెడీ 44 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అయింది. ఇక అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి టీఎస్ఆర్పీ కార్పొరేషన్, మున్సిపాలిటీస్లో ఎవరైతే పనిచేస్తున్నా వాళ్ళైతే 5 years వరకు ఉందన్నమాట. ఎక్స్ సర్వీస్ మనకి 3 years వరకు. ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ నేషనల్ క్రెడిట్ క్రాప్స్ అనమాట. వీళ్ళకి 3 years వరకు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వరకు 5 years వరకు. ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి 10 years వరకు అయితే ఉందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ 44+ అనమాట ఇవన్నీ. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఫీ చూసుకున్నట్లే కేవలం 200 rupees అనమాట మనకి అప్లికేషన్ ఫీజు అవుతుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేవాటికి 80 rupees అనమాట. ఇక all unemployees are accepted from payment of examination fee and all employees of government, central state governments other payment అంటూ ఈ ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా పార్ట్ 2 చూసినట్టు సెంటర్ ఫర్ ది రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి హౌ టు అప్లై కానివ్వండి, దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఇవ్వండి మనకి ఇచ్చారనమాట. మీరు పాస్ చేసి చూసుకోవచ్చు చాలా క్లియర్గా. దీనికి సంబంధించి కూడా మనం తర్వాత ఒక వీడియో చేద్దాం. ముందు ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తారనమాట. సో మొత్తం 4 స్టెప్పుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుందంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఫైనల్గా మనం ఈ నెక్స్ట్ వీడియోలో అయితే దీనికి సంబంధించి ఇంకో వీడియో అయితే చేయడం జరిగింది. ఇన్వాలిడ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్కి సంబంధించి కానివ్వండి, ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై క్యాండిడేట్స్ అది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. మనకి వెరిఫికేషన్ పిలిచినప్పుడు ఈ యొక్క మన 10th కానించి మన యొక్క క్వాలిఫికేషన్, హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాము అక్కడ మెన్షన్ చేసిన ప్రతి సర్టిఫికేట్ కూడా మన యొక్క వెరిఫికేషన్కి తీసుకెళ్లాలంటూ కూడా ఒరిజినల్స్ అయితే ఉండాలంటూ కూడా ఇలా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉన్నటువంటి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ సంబంధించి ఆ యొక్క స్పెషల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళి చూపించాలన్నమాట. ఆ యొక్క అప్లికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అనమాట. జోనల్ పోస్టుకి సంబంధించి, లోకల్కి సంబంధించిన ఎంప్లాయీస్ డీటెయిల్స్ కానివ్వండి, ప్యానల్ ఆఫ్ యాక్షన్ కమ్యూనిటీ, రిజర్వేషన్కి సంబంధించి మనం వీటన్నిటికి సంబంధించి మనకైతే డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇవ్వండి జోన్ వైజ్ అనమాట. జోన్ 1 కాళేశ్వరం అంటూ కూడా చాలా క్లియర్ ఇవ్వడం జరిగింది. మనకి పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్టిక్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జోన్ 2 బాసరా,
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్ట్రిక్ట్స్ అనమాట. జోన్ 3 వచ్చేటి రాజన్న అనమాట. సో ఇక్కడ వచ్చేటి కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్ అంటారు. జోన్ 4 వచ్చేటికి భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇక్కడ జోన్ 5 వచ్చేటికి యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, జనగాం డిస్ట్రిక్ట్స్ అనమాట. 7 వచ్చేటికి జోన్ 6 వచ్చేటికి చార్మినార్, మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. జోన్ 7 వచ్చేటికి జోగులాంబ, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాలు, అదేవిధంగా వనపర్తి కానివ్వండి, నాగర్ కర్నూలు, ఇవన్నీ కూడా జోన్ 7 కింద ఉన్నాయన్నమాట. మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేటికి సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అదంటూ కూడా చాలా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇదిగోండి పోస్టులు చూసుకున్నట్టే మనకి రిజర్వేషన్ ఇదైతే ఇవ్వడం జరిగింది. జోన్ 1 సంబంధించి కాళేశ్వరం, మనకి ఓసీ జనరల్ ఒకటి, ఉమెన్ జనరల్లోనే ఒకటి అంటూ కూడా ఇక టోటల్ వచ్చేవాటికి 3 ఉన్నాయి. ప్రతి జోన్కి కూడా మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 7కి జోగులాంబకి 4 ఉన్నాయి అనమాట. మొత్తం 24 వేకెన్సీ అనమాట దీనికి సంబంధించి. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఓపెన్లో వచ్చేవాటికి 80 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ ఉమెన్ వచ్చేవాటికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఏలో ఉమెన్ వచ్చేవాటికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఎస్సీకి సంబంధించి ఇక్కడ టోటల్ అయితే 7 వేకెన్సీస్ ఉన్నాయి ఉమెన్ అనమాట. సో లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి మనకి ఈ యొక్క లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం బ్యాంక్స్ వచ్చేవాటికి మన ఇండియా వైజ్ ఉన్నటువంటి బ్యాంక్స్ ఏదైనా పనిచేస్తే 67 బ్యాంక్స్ అనమాట. మ్యాక్సిమం ఆంధ్ర బ్యాంకు, ఎస్బీఐ, లోకల్ బ్యాంక్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటన్నిటిని నేషనల్ బ్యాంక్స్ ద్వారా చేయండి మ్యాక్సిమం. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ వచ్చేవాటికి 150, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డ్యూరేషన్ టైం 150 మినిట్స్ అనమాట. మ్యాక్సిమం మార్క్స్ కూడా మనకి 150 మార్క్స్ అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్క్ ఉంటుంది. పేపర్ 2 కాన్సన్ట్రేట్ సబ్జెక్ట్ అనమాట మనకి. సో ఈ వచ్చేప్పటికి 150 ఉంటే సేమ్ ఇది అనమాట. 2 పేపర్స్ 300 మార్క్స్ అనమాట. పేపర్ 1 జనరల్ స్టడీస్, అదేవిధంగా బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. పేపర్ 2 వచ్చేవాటికి ఓన్లీ ఇంగ్లీష్ అనమాట. సిలబస్ వచ్చేవాటికి మనకి జనరల్ స్టడీస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అన్ని జీఎస్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి ఎకానమీ ఇన్ ఇండియా, తెలంగాణ బేస్డ్ అనమాట. తెలంగాణ బేస్ చేసుకొని జాగ్రఫీ కానీ, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ పాలిటీ, ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనమాట. ఇక సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఈ యొక్క ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ గురించి స్పెషల్గా మెన్షన్ చేయండి. ఇక పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కొత్తగా తెచ్చినటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించి. హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనమాట. ఇది కూడా ఇవ్వడం జరిగింది. హిస్టరీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఎస్పెషల్లీ, అదేవిధంగా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్ అనమాట. వీటన్నిటికి సంబంధించి పేపర్ 1 అనమాట. పేపర్ 2 చూసినట్లయితే ఫుడ్ కెమిస్ట్రీ అనమాట. ఇది కంప్లీట్ కోర్ సబ్జెక్టు. ఫుడ్ మైక్రోబయాలజీ, హైజీన్స్, శానిటైజేషన్ అంటూ కూడా, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కానివ్వండి, ఇలా మనకి దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే ఫుడ్ లాస్ అండ్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, పబ్లిక్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంటూ దీనికి సంబంధించి ఎవరైనా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అనమాట. ఇవి ప్రతి ఒక్కరు కూడా పాటించాలి, ఏం లేదు. ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవి కూడా నాట్ ఎలిజిబుల్ ఎగ్జామినేషన్ సెంటర్. అదేవిధంగా మనం ఈ యొక్క హాల్ టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటాయో మనకి ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, వీటన్నిటిలో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఈటీసీ అనమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎటువంటి పెన్స్, ఈ బ్లాక్ ఆర్ బ్లూ అంటూ మ్యాక్సిమం ఈ రెండిట్లో అయితే ఉంటాయి అనమాట, తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ టు ది క్యాండిడేట్స్కి సంబంధించి కానివ్వండి, ఇలా స్టెప్ బై స్టెప్ అయితే దీనికి సంబంధించినవి. సో మనం ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ ఇవే ఉంటాయి మ్యాక్సిమం. సో సబ్మిషన్ చేసేటప్పుడు మళ్ళీ బ్యాక్ రాకుండా ఒకేసారి అంతా కూడా మనం నీట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్టెస్కి సంబంధించి లోకల్ అనమాట, మనకు ఉన్నటువంటి క్యాస్ట్కి సంబంధించి లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి, ఈ యొక్క రిజర్వేషన్ పర్సన్స్కి సంబంధించి అనమాట, బీసీసీకి సంబంధించి ఈ విధంగా ఉన్నాయన్నమాట. వీరందరూ కూడా పలానా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ లోకల్ ఎంఆర్ ఆఫీస్లో తీసుకొచ్చి వీటిని సబ్మిట్ చేయాలన్నమాట. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఇవన్నీ గ్యాదర్ చేసుకుని ఒరిజినల్స్ అక్కడైతే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే రిజర్వేషన్స్ అప్లికేబుల్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి మనం
పెట్టేసుకోండి. స్పోర్ట్స్ సర్టిఫికేట్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి ఇలా స్పెషల్లీ క్రికెట్, చెస్, ఖోఖో ఇలా ప్రతిదీ సైక్లింగ్ కానీ బాక్సింగ్ కానీ ఇక్కడ ఇచ్చినట్టు స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో స్పోర్ట్స్ సర్టిఫికేట్ పొందడం ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ ఆఫీసర్కి సంబంధించిన జాబ్స్. థ్యాంక్ యూ.